ఇప్పుడు రండి దయచేసి కొరహు కుమారులు రాసిన మాటల దగ్గరికి వద్దాం. కొరహు కుమారులు ఏం రాశారు? 84వ కీర్తన మొదటి 2 వచనాలు ఎవరైనా బిగ్గరగా చదవండి. మా సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావణములు చూడవలనని చాలు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత నివాసములు. ఆ మాటను అండరం చేసుకోండి. ఎవరి నివాసములు? దేవుని మందిరము ఎవరి నివాసము చెప్పాలి. ఎవరి నివాసము? దేవుని మందిరం అనేది ఎవరి నివాసము? మనం అంటాం కదా ఏమని, ఇది నా ఇల్లు అంటాం. మనం కట్టుకున్నది ఏమవుతుంది? నా ఇల్లు అంటాం. లేకపోతే నా కుమారుని ఇల్లు, నా కుమార్తె ఇల్లు, లేకపోతే నా మనమడి ఇల్లు అని చెప్తాం. కానీ దేవుని మందిరం దగ్గరికి వచ్చేప్పుడు ఏమంటాము? దేవుని ఇల్లు అంటాం కదా. దేవుడు నివసించేది, రండి దయచేసి, దేవుని వాక్యంలో ఉంది. దేవుడు ఎక్కడ నివసించాలని కోరుతున్నాడు? ఎక్కడ? 132వ కీర్తన రండి. 132వ కీర్తన 13వ వచనం చదవండి. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా ఆయన కోరుకొని. ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడు? హస్తకృతాలయములలో ఆయన నివసించేవాడు కాడు. చాలా కాలం క్రిందట ఒక సంఘటన జరుగుతూ వచ్చింది. ఏ సంఘటన జరిగిందంటే, ఏ మందిరానికి చెందిన ప్రజలు ఉన్నారో వాళ్ళు 2 గుంపులు వాళ్ళు కొట్లాడుకొని ఆ చర్చికి ఏం చేశారంటే తాళం వేసినారు. ఏం చేసినారు? చర్చికి తాళం వేసినారు. అంటే ఎవరు ఈ పార్టీ పోవద్దు, ఆ పార్టీ పోవద్దు అని తాళం వేసేసినారు పోలీసు వాళ్ళు వచ్చి. అప్పుడు సండే స్కూల్ పిల్లలు అనుకున్నారంట, ఒరే మనకి ఏ పార్టీ లేదురా, మనకు సండే స్కూల్ కావాలి కదరా అని మందిరం ముందు చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చొని ఆరాధన చేసుకున్నారంట. ఇప్పుడు ప్రభువు ఎక్కడున్నాడు అన్నట్టు? అమ్మా ఎక్కడున్నాడు? చెట్టు కిందే ఉన్నాడు. కొట్లాడుకునే మందిరాల్లో దేవుడు ఉండడు. లక్షలు ఖర్చు పెట్టుకొని మరి గోపురాలు కట్టుకునే ఆ స్థలాల్లో దేవుడు ఉండడు. సమాధానమును కోరుతున్న దేవుడు సమాధానకర్త గనుక ఎక్కడ దీన మనసు కలిగి దీనులై తగ్గించుకొని ఒకరినొకరు క్షమించుకునేవారు ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటాడు. జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు హస్తకృతాలయాల్లో ఉండడు. అట్లయితే ఈ లోకంలో ధనవంతులందరూ పెద్ద పెద్ద గోపురాలు కట్టేవాళ్ళు. సొలొమోను కట్టిన దాని గురించి కూడా సొలొమోను అన్నాడు, అయ్యా నువ్వు హస్తకృతాలయాల్లో నివసించేవాడవు కాదు, నేను కట్టింది అసలు ఏ పాటిది అన్నాడు. నేను కట్టింది నిజంగా చెప్పాలంటే సొలొమోను దేవాలయానికి దీంతో మనం పోల్చుకోవచ్చండి. మనం కట్టే దేవాలయాలు దేనికి పనికిరావు. ఒక విషయం చెప్పబడింది, ప్రతి రాయి అంట, సొలొమోను కట్టిన ప్రతి రాయి అరణ్యములో సిద్ధపరచబడింది. ఆ రాయి దాని కొరకు సిమెంట్ వాడలేదు. జాగ్రత్త గమనించండి, సిమెంట్ వాడలేదు. మరి ఎట్లా దాన్ని కడుతూ వచ్చినాడంటే ఒక రాయి ఇట్లా అడ్జస్ట్ అయిపోతా వచ్చింది. ఇట్లా అతికినట్టుగానే అవి సెట్ చేసినాడు. వాటికి సిమెంట్ వాడలేదు, సున్నం వాడలేదు, ఈ రోజుల్లో ఉన్న రకరకాలైన కాంక్రీట్లు ఏం వాడలేదు. కానీ అంత చక్కగా కట్టి పునాదులలో విలువైన రాళ్ళు వేసినాడు. శృంగారమైన దేవాలయం కట్టాడు. కానీ ఆయన అంటాడు, అయ్యా నేను కట్టింది ఏ పాటి? దేవుడు హస్తకృతాలయాల్లో నివసించు. మరి ఎక్కడ ఉంటాడు ఆయన? 2 3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. నువ్వు చెట్టు కింద ఉండు, గుడి చేసుకో, రేకులు వేసుకో. పూర్వదినాలు భక్సింగ్ గారు అనేవాడంట, ఏమని? అయ్యా బిల్డింగులు కట్టుకోబాకండి, కట్టుకున్న కాడి నుంచి గొడవలు వస్తాయి అనేవాడంట. ఏమనేవాడు? దైవజనుడు భక్సింగ్ గారు అనేవాడంట, అయ్యా బిల్డింగులు కట్టుకోబాకండి, కట్టుకున్న కాడి నుంచి అన్నీ గొడవలు వస్తాయి, రేకులు వేసుకోండి. పాపం వాళ్ళు ఎల్ఈఎఫ్ వాళ్ళు ఇప్పటికీ రేకులు వేస్తున్నారు. మీరు చూడండి, ఎల్ఈఎఫ్ సావాసం మన పాత పద్ధతులే వాళ్ళు అనుసరిస్తున్నారు. మనమేమో బిల్డింగులు కట్టుకొని వ్యాన్లు కనుక్కొని కొట్లాటలు ఎక్కువైపోయినాయి. ఎందుకు విషయం చెప్తున్నానంటే, హస్తకృతాలు దేవుడు నివసించడు. ఏదో ఎండ నుండి, వేడి నుండి, గాలి నుండి, ఇతర వైపరీత్యాల నుండి తప్పించుకోవడానికి నివాసం, కానీ ఇక్కడే దేవుడు ఉండడు.
మనలో ఆయన ఉంటాడు, మన మధ్య సంచరిస్తాడు. 2 3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నివసిస్తాడు. ఇక్కడ ఈ మాట గమనించండి, నివాసము. ఈ నివాసములో ఏముందని గుర్తిస్తున్నారు కోరహు కుమారులు? రండి, 2వ వచనం. మా యెహోవా మందిర ఆవరణములను చూడవల్లని ఆశపడుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఈ మాట గమనించండి. దేవుని మందిరం అంటే కోరహు కుమారులకు ఏముంది? ఆనందం ఉంది. దేవుని మందిరానికి వెళ్ళాలంటే సంతోషం ఉంది. ఈ రోజుల్లో దేవుని మందిరానికి వెళ్ళాలంటే అత్తగారింటికి వెళ్ళినట్టే ఉంది చాలామందికి. ఎట్లుంది? వాడు కోతికి నేర్పిస్తాడు. ఏమని? కోతికి బలివాగా నేర్పిస్తాడు. అది ఒక మూట చేతిలో పట్టుకొని ఏం చేస్తుందంటే ఇట్లా సంకలో పెట్టుకొని వయ్యారంగా ఇట్లా నడుస్తూ ఉంటుంది కోతి. అప్పుడు కోతిని పిలిచి అంటాడు, ఇట్రా మీ అమ్మగారింటికి వెళ్తావంటే, అబ్బో ఇట్లా వయ్యారంగా ఊక్కుంటా సంతోషంగా పోతుంది. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఏం చేస్తాడంటే, ఇప్పుడు నువ్వు అత్తగారింటికి వెళ్తావంటే దాన్ని ఎత్తేసి ఇట్లా చూస్తుంది వాడిని. చాలామందికి దేవుని మందిరం అంటే సంతోషం ఉందండి. ఉంటే సరైన సమయానికి ఎందుకు రారండి? ఇక్కడ ఆరాధన వర్తమానం అయిపోయినాక వచ్చేవాళ్ళు ఉన్నారు, పాటలు అయిపోయినాక వచ్చేవాళ్ళు ఉన్నారు. దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు జనులు వెళుదామని అన్నప్పుడు నేను. కాబట్టి ఆ సంతోషం ఎంత గొప్పదో నువ్వు అనుభవించాలి. కోరహు కుమారులు అంటున్నారు, అక్కడ ఆనందము సంతోషం ఉంది. నా ఆనందము దేవుని మందిరమే, దేవుని సన్నిధిలో నేను కనబడాలి, అదే నా ఆనందం. ఈరోజు బిర్యానీ తినేటప్పుడు ఉన్న ఆనందం దేవుని మందిరం కాడు ఉండదు. ఇంకా ఏదో బంగారం చూస్తే ఆనందం, ఇంకా ఏదో ఉద్యోగం చూస్తే, లాభం చూస్తే వాటికి ఉండే ఆనందం దేవుని మందిరానికి ఉందా? నిజంగా దేవుని మందిరానికి ఉంటే ఆదివారం కాదు, సంఘ ప్రార్థన రోజు వచ్చేవాడు నిజంగా దేవుని మందిరం అంటే ఆనందం కలిగినాడు. సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తారు చెప్పండి? ఎంతమంది వస్తారమ్మా? పాపం ఆమె కాళ్ళు జాపుకుంటుంది, ఇబ్బంది పడుతుంది, ముగిస్తానులేండి. ఎంతమంది వస్తారు? నేనేం చెప్తానంటే సంఘ ప్రార్థనకి సాధారణంగా 100 మంది సంఘం ఉంటే 10 మంది వస్తారు. అంటే ఎంతమంది వస్తున్నట్టు? ఎంతమంది? 10% వాళ్ళకు ఆనందం ఉంది. మిగతా వాళ్ళందరూ ఏంటంట? గుంపు. ఈ గుంపు అంతా ప్రభు వచ్చినప్పుడు వెళ్ళరు. అబ్రహాం జోసెఫ్ గారు కడపలో దేవుని సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిన ఆయన అనేవాడు, ఒరే నువ్వు గుంపులో కాదు ఉండాల్సింది, గంపలో ఉండాలనేవాడు అంట. ఏమనేవాడు? గుంపులో ఉంటే లాభం లేదు, గంపలో ఉండాలా. గుంపులో చాలామంది ఉంటారు. ఇవాళ గుంపు అంతా వచ్చింది మంచిదే, కానీ గంపలోకి వచ్చేది ఎవరు? సంఘ ప్రార్థనకు వచ్చేవాళ్ళు. సంఘం అంటే భారం, సంఘం అంటే ఆసక్తి, నూతన ఆత్మల కొరకైన ఆరాటం. అన్న చెప్తూ వచ్చినాడు, ఒక ఊరిలో 80% పీపుల్ రక్షణ పొందారంట. ఒక గ్రామంలో ఎంతమంది? ఆ గ్రామంలో 80% మంది రక్షణ పొందారంట. అంటే ఇంకెంతమంది ఉన్నారు? 20%. మీ ఊరు కూడా చాలా చిన్నదని నేను ఉన్నాను. ఊరంతా ఏమైపోవాలా? రక్షణ పొందాలంటే ఏం చేయాలా? దేవుని మందిరానికి వచ్చి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నా మందిరము సమస్త జనులకు పేరు ప్రార్థన మందిరం, కానీ ప్రార్థన చేసేవాడు ఉండడు అసలు సంగతి. కనుక పూర్వదినాల్లో మందిరాల్లో మేము చూస్తూ ఉండేవాళ్ళం, ఎవరో ఒకళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎప్పుడు మందిరంలో ప్రార్థన చేసేవాళ్ళే ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తే మందిరాలకు తాళాలు, మందిరాల్లో ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఆదివారం తెరిస్తే మళ్ళీ ఆదివారమే, ఇంకా బూజు అంతా బట్టి ఉంటుంది. ఇవాళ బాగుందిలేండి, శృంగారంగా ఉంది ఇవాళ, కొత్త మందిరం కాబట్టి. తుడిచేవాడు ఉండడు, ఊడ్చేవాడు ఉండడు, చేపలు వేసేవాడు ఉండడు. దేవుని మందిరము నీకు సంతోషకరంగా ఉందా? దావీదు అంటాడు, దేవుని మందిరము నాకు ముఖ్యమైన సంతోషంగా లేకపోతే నా నాలుక అంగిటికి అంటుకొనుగాక. ఎవరన్నారు ఆ మాట? దావీదు అన్నాడు, దేవుని మందిరమే నాకు ముఖ్యమైన సంతోషంగా లేకపోతే నా నాలుక అంగటికి అంటుకొనుగాక అన్నాడు. ఎంత ప్రేమించారు వాళ్ళు, అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. దేవుని వాక్యంలో రాయబడింది చూడండి. యెషయా గ్రంథంలో, నేను చాలా వచనాలనే కానీ చూపించే సమయం లేదు. యెషయా గ్రంథము 56:7 చదవండి. యెషయా గ్రంథము 56:7. నా ప్రార్థనా మందిరములో నేనేం చేస్తాను? నువ్వు దేవుని మందిరానికి వస్తే నీకేం దొరుకుతుంది?
ఆనందం. ఎంత దుఃఖం ఉన్నా, ఇంకా ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా దేవుని మందిరంలో ప్రార్థన చేయి, నీ భారం అంతా తొలగిపోతుంది. అందుకే దావీదన్న, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషం ఉన్నది. అందుకే నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలేస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ నివాసము అనే మాటను మనము అండర్లైన్ చేసుకున్నాం కదా. నివాసము అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? చెప్పండి. హౌస్ అంటాం. ఏమంటాము? హౌస్. సాధారణంగా మన మందిరాలకు పెట్టబడిన పేరేంటి? ప్రేయర్ హౌస్ అంటాం. హౌస్ ఆఫ్ వర్షిప్ లేక హౌస్ ఆఫ్ ప్రేయర్ అంటాం. అలాగే దేవుని మందిరాన్ని ఏమని పిలుస్తాము? దేవుని మందిరాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం? హౌస్ ఆఫ్ గాడ్ అంటాం. ఏమంటాము? హౌస్ అంటే నివాసము. ఆ మాట గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరము దేనికి నివాసమో ఒక 4-5 విషయాలు చెప్తాను త్వరగా. వాటిని అంతా నేను వివరించను, కానీ ఒకటే వివరిస్తాను, ముగిస్తాను. దేవుని మందిరము ఎటువంటి నివాసమో అది మనం ఎరగాలి. దేవుని మందిరము దేవుడు నివసించే స్థలము, దేవుని ప్రజలు నివసించే స్థలము, దేవునితో సంబంధము కలిగిన స్థలం. బైబిల్ గ్రంథములో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు ఒక ఆయన. ఎవరన్నారు? ఎక్కడన్నాడు చెప్పండి? అక్కడేమన్నా ఇట్లాంటి మందిరం కట్టారా? ఇట్లా వాక్యాలు రాసి ఫ్యాన్లు పెట్టి ఈ వీడియోలు ఇవన్నీ పెట్టారా? ఏం లేవు. లైవ్ ఉందా? ఏం లేదు. ఒక అరణ్యములో దేవుడు తనకు ప్రత్యక్షమైనాడు. దేవుడు ఒక దర్శనం ఇచ్చినాడు. పరలోకానికి భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడింది. దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దేవుని స్వరం వినబడింది. అక్కడ ఆ అరణ్యములో ఒంటరితనములో ఆ రాయి, ఏదైతే రాయి తల కింద పెట్టుకున్నాడో ఆ రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి ఏమంటున్నాడు? ఈ రాయి ఏమవుతుంది? దేవుని మందిరం అవుతుంది. రాయి దేవుని మందిరం అవుతుందా? చూడండి, ఆ రాయి ఎవరంటే యేసుప్రభువారే. ఆ రాయి మీద ఆధారపడ్డాడు. ఆ రాయి విశ్రాంతినిచ్చింది. ఆ రాయిని ఇప్పుడు అభిషేకించబడిన రాయిగా తాను చేస్తూ వచ్చినాడు. అక్కడ అంటాడు, ఇది దేవుని మందిరమే కానీ దేవుని మందిరం, హౌస్ ఆఫ్ గాడ్. బేతేల్ అంటే దేవుని మందిరం. కనుక ఇక్కడ ఈ నివాసం అనే మాట మనం చూద్దాం. హౌస్ అనే మాట, ఈ దేవుని మందిరం ఎటువంటి నివాసం, ఎటువంటి ఇల్లు అని దేవుని వాక్యం చెప్తుందో కొన్ని మాటలు చూద్దాం. రండి దయచేసి లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15-17. ఈ చరిత్ర మనందరికీ తెలిసిందే, నేను దాన్ని వివరించను కానీ చదవండి. బుద్ధి వచ్చినప్పుడు వాడు చాలు. ఇక్కడ ఏమని కనపడుతుంది? ఇక్కడ తండ్రి ఇల్లు అనే మాట మనం చూస్తాం. ఇంకొక మాట కూడా రండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. 2వ అధ్యాయం 16వ వచనం. గమనించండి, ఏమన్నాడు ఇక్కడ ప్రభు? నా తండ్రి ఇల్లు. మొదటిది ఏంటంటే తండ్రి ఇల్లు. ఎవరి ఇల్లు అంట ఇది? ఫాదర్స్ హౌస్. తండ్రి ఇల్లు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. తండ్రి ఇల్లు అనేది ఎలాగుంటుందంటే తండ్రి ప్రేమతో నింపబడి ఉంటుంది. తండ్రి ప్రేమతో నింపబడి ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిలో నుండి వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశం వెళ్ళాడు. ఏమేమో చేసినాడు, అంతా నష్టపోయినాడు. పందులు పొట్టు తినాలనుకున్నాడు, దొరకలేదు. ఆ తర్వాత పశ్చాత్తాపంతో ఏం జ్ఞాపకం చేసుకున్నాడమ్మా? తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ఇంట్లో ఏముంది? సమృద్ధి ఉంది. తండ్రి ఇంట్లో ఏముంది? ప్రేమ ఉంది. తండ్రి ఇంట్లో ఏముంది? ఆహ్వానం ఉంది. తండ్రి ఇంట్లో ఏముంది? క్షమాపణ ఉంది. తండ్రి ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఈరోజు చాలామంది తండ్రి ఇంటికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవుని మందిరానికి దూరం అయిపోతూ ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోయాడు వాడు అంటే తనలో ఏం కలిగింది? స్వకీయమైన దురాశ బయలుదేరింది. నేను లోకానికి వెళ్ళిపోతే, నా స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతే ఏదో సంపాదిస్తాను, ఏదో పొందుతాను అనుకున్నాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఇంటిని ఏం చేయొద్దు అంటున్నాడు. ఆ మాట చదవండి దయచేసి. చదవాలి. యోహాను సువార్త 2:16. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా
ఈరోజు చాలా చర్చెస్ ఏమైపోయినాయంటే ఏమైనాయండి, నూనె అమ్ముకునేవి, కర్చీఫ్లు అమ్ముకునేవి, ఆ స్టాల్స్ ఈ స్టాల్స్ అన్ని స్టాల్స్ పెట్టి వచ్చినోడిని పిప్పి చేసి వాడి దగ్గర రక్తం పిండి పంపిస్తున్నారు. ఈరోజు అది పరిస్థితి. దేవుని మందిరాల్లో ఏం జరుగుతుందమ్మా? వ్యాపారం. ఈరోజే కాదు, ఆ రోజు కూడా అదే పరిస్థితి. యేసు ప్రభువారు ఆ దేవాలయంలోనికి వెళితే చిల్లర మార్చుకునేవాడు అక్కడే ఉన్నాడు, పావురాలు అమ్మేవాడు అక్కడే ఉన్నాడు, ఎద్దులు అమ్మేవాడు అక్కడే ఉన్నాడు, గొర్రెలు మేకలు అమ్మేవాడు అక్కడే ఉన్నాడు. ప్రభు కొరడా తీసుకొని ఏం చేసినాడు? వెళ్ళగొట్టాడా లేదా? ఏమన్నాడు? నా తండ్రి ఇంటిని మీరేం చేశారు? ఈరోజు అనేక చర్చెస్ ఎలా ఉన్నాయంటే వ్యాపారపు టిల్లాగా, లాభం కొరకై, డబ్బు కొరకై ఈరోజు దేవునిని అడ్డం పెట్టుకొని, దేవుని పనిని అడ్డం పెట్టుకొని ఎంతో మోసం చేస్తున్న దినాల్లో మనం ఉన్నాం. జాగ్రత్త, మనం కూడా జాగ్రత్త పడదాం. చాలా కాలం క్రింద ఇక్కడే నేను కడప ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుని సేవకుల ప్రార్థన జరిగేది. మా నాన్నగారు కడప బేర్షేబాలో 5 సంవత్సరాలు రాయలసీమ కోఆర్డినేటర్గా సేవ చేస్తూ వచ్చిన దినాల్లో అక్కడక్కడ సేవకుల ప్రార్థన జరుగుతూ ఉంది. ఈ సియోన్ గీతాల్లో లేని పాటలు మేమేం చేసామంటే, నేను ఇంకొక దేవుని దాసుడు కలిసి, అయ్యా మరి ఈ పాటలు కూడా మనకు అవసరం కదా, మరి అవి అందుబాటులో లేవని కలిసి ఒక బుక్ ముద్రించి అవి సేవకులు ప్రార్థనలో పెడితే ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, ఈ మధ్య సేవకులు సైడ్ బిజినెస్ చేస్తున్నారు బ్రదర్ అన్నాడు. ఏమన్నాడు? సేవకులు సైడ్ బిజినెస్ చేస్తున్నారు అన్నాడు. ఆ మాట నా చెవిలో పడిందండి. ఇంక నేను మానేసినాను. ఏం మానేసినాను? అసలు పుస్తకాలు వద్దు, పాడొద్దు, వాళ్ళ మేలు మనం కోరితే మనకు కీడు వస్తుందిరా బాబు, ఇది వద్దే వద్దు అనుకున్నాను. కాబట్టి ఈనాడు లోకంలో ఎన్ని వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు కూడా వస్తూ ఉంది, ఒకడు ఏం చేస్తున్నాడంటే, మీరు నాకు 3,500 పంపించండి, నేను ఇన్ని బైబిల్ పంపిస్తాను అని ఫేస్బుక్లో వాడు ఏం చేస్తున్నాడు? మోసంగా పెడతా ఉన్నాడు. తీరా మనం డబ్బులు పంపించినాక వాడు పంపించడు. మోసం. దేవుని పేరట మోసాలండి ఈ రోజుల్లో. కాబట్టి దేవుని ఇల్లు, తండ్రి ఇల్లు ప్రత్యేకమైంది. తండ్రి ఇంట్లో వ్యాపారం ఉండదు, తండ్రి ఇంట్లో మోసం ఉండదు, తండ్రి ఇంట్లో దగా ఉండదు. తండ్రి ఇంట్లో ఏముంటుంది? తప్పోయిన కుమారుడు రాగానే ఏం చేస్తున్నాడు? తండ్రి ప్రేమతో కౌగలించుకున్నాడు. వాని ముఖాన్ని కూడా చూచి చీ పోరా అన్నాడా? అనలేదు. ప్రేమతో ఆహ్వానించినాడు, క్షమించినాడు, కౌగలించుకున్నాడు, వెంటనే విందు సిద్ధపరిచినాడు. తండ్రి ఇంట్లో ప్రేమ ఉంది, తండ్రి ఇంట్లో భద్రత ఉంది, తండ్రి ఇంట్లో ఆదరణ ఉంది. ఇక్కడ ఎవరున్నారు? ఈ దేవుని ఇంటిలో పరలోకపు తండ్రి ఉన్నాడు. ఎటువంటి తండ్రి ఆయన? నిత్యుడైన తండ్రి, క్షమించే తండ్రి, ప్రేమించే తండ్రి, ఆదరించే తండ్రి, ధైర్యపరిచే తండ్రి, కునిగిన సమయంలో లేవనెత్తే తండ్రి ఉన్నాడు. ఇట్లాంటి తండ్రి దగ్గరికి చాలామంది రాకుండా దూరంగా వెళుతున్నారు. కానీ పశ్చాత్తాపడిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చాడు, తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. తండ్రి ఇంట్లోనే మరలా పోగొట్టుకున్నదంతా తాను పొందగలుగుతూ వచ్చినాడు. మొదటి విషయం ఏంటంటే దేవుని మందిరము, తండ్రి ఇల్లు. రెండవది మనం జాగ్రత్త చూడగలిగితే దేవుని మందిరం ఎలాంటిదంటే ఇట్ ఈజ్ ఏ లైట్ హౌస్, దీపస్తంభము కలిగిన ఇల్లు. దీపస్తంభము కలిగిన ఇల్లు. దేవుని మందిరం ఏంటంటే ఇది ఒక దీపస్తంభం. అందుకే సంఘము అనే మాట దగ్గర ఏం రాశాడు? దీపస్తంభము అని రాశాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు చూస్తే 7 సువర్ణ దీపస్తంభములు అనే మాట రాస్తాడు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటాడు? ఎవడైనా దీపమును వెలిగించి ఎక్కడ పెట్టమంటాడు? ఎక్కడ పెట్టమంటాడు? దీపస్తంభం మీద. దీపస్తంభము అనేది సంఘం, దేవుని మందిరము దీపస్తంభం. ఈ దీపస్తంభం మీద ఉన్న ఆ వెలుతురు ఏం చేస్తుందంటే మార్గదర్శిగా ఉంటుంది, అనేకులను ఆకర్షించేదిగా ఉంటుంది. ఈ గ్రామములో ఈ మందిరాన్ని దేవుడు ఉంచినాడంటే ఇక్కడ నుండి ఏం కావాలో? వెలుగు ప్రకాశించాలి. ఈ ఊరికే కాదండి, ఈ ప్రక్కన్న ప్రాంతాలన్నిటి కూడా ఈ వెలుగు ప్రసరించాలా. ఇప్పుడు నక్షత్రం ఉంది, ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉంది. ఏమంటారు? కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఏంటది? నక్షత్రం. కానీ అక్కడి నుండి ఏం చేస్తుంది? అది కాంతిని వెదజల్లుతూ ఉంది.
దేవుని సంఘములో నీవు నేను కూడా మన జీవితాలు, మన నీతి క్రియలు, మన సత్క్రియలు, మనం ప్రభు కొరకు సమర్పించుకునే జీవితం, మనము ప్రభువును ప్రేమించుట, ప్రభువును ఆరాధించుట, ప్రభు కొరకు ఆత్మలు సంపాదించే ఈ సమర్పణ జీవితం ఒక వెలుగులాగా ఈ ప్రాంతాన్ని అంతటినీ వెలిగించాలి. దేవుని మందిరం ఒక దీపస్తంభం లాంటిది, ఒక లైట్ హౌస్ లాంటిది, దీపస్తంభం ఉన్న ఇంటి లాంటిది అని ఇక్కడ జ్ఞాపకం చేయబడతాం. చాలా కాలం క్రిందట మరి పూర్వదినాలు లైట్ హౌస్లు అంటే సాధారణంగా ఎక్కడ ఉంటాయి చెప్పండి? సముద్ర తీరంలో ఉంటాయి. సముద్రములో నడుస్తున్న ఆ ఓడలకు గమ్యము చూపించడానికి ఆ దీపస్తంభాలు ఉండేవి. చాలా కాలం క్రిందట ఒక ఆయన ఆ లైట్ హౌస్లో పనిచేసేవాడు అనమాట. ఆ లైట్ హౌస్లో ఏంటి ఆయన పని అంటే, సాయంత్రం కాగానే ఏం చేయాలా, ఆ లైటు, ఆ లాంతరు లేకపోతే ఆ వెలుతురు వెలిగించి ఆ పైకి వెళ్ళి అక్కడ పెట్టాలి. అయితే ఒకరోజు ఏం చేశాడంటే ఈ వ్యక్తి ప్రతిరోజు అలాగ ఎంతో జాగ్రత్తగా చేయాలి. ఒకరోజు ఏం చేశాడంటే అది వెలిగించడము ఆలస్యం అయిపోయింది. తాను మర్చిపోయినాడు. అదే సమయంలో తన కుమారుడు విదేశాల్లో ఉన్నాడు. తాను ఒక ఓడలో ప్రయాణం చేస్తూ వస్తున్నాడు, ఇక్కడికే వస్తున్నాడు. ఏం జరిగిందంటే ఈ లైట్ కనబడలేదు గనక, ఈ అద్దరు ఎక్కడుందో తెలియదు గనక ఆ ఓడ నడిపించే వ్యక్తి ఏం చేశాడు, అప్పట్లో రాడార్లు ఇవన్నీ లేవు అంట. ఆ దీప కాంతిలోనే ఇదిగో ఇక్కడ గమ్యం ఉంది, ఇక్కడ చేరుకోవాలని ఓడ స్లో చేసుకొని అక్కడ ఆగిపోతారు. ఇప్పుడు ఆ ఓడ నడిపించేవాడు నేరుగా తీసుకొని వచ్చి ఒక కొండకు తగిలిస్తే ఓడ బద్దలైపోయి అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయినారు. చివరికి తన కుమారుడు కూడా అదే ఓడలో ప్రయాణం చేస్తూ చనిపోయినాడు. కనుక ఈరోజు దీపస్తంభం మీద వెలుగు లేకపోతే అనేకులకు ప్రమాదం. అందుకే ఆ నిత్యము వెలుగుతూ ఉండాలి కనుక నూనె పోసేవారు కావాలా కదా. దేవుని మందిరంలో ఏమేం పనులు చేయాలా? నూనె పోసేవారు కావాలా, ధూపం వేసేవారు కావాలా. ధూపం వేయడం అంటే ఏంటి? ప్రార్థన. ధూపం అంటే ఏంటి? ధూపము అంటే ఏంటి? ప్రార్థన. సరే, అర్థం కాదు నేను అడిగేది. ధూపం అంటే ఒక సువాసన కలిగిన, పరిమళ సువాసన కలిగిన పొగ. ఇప్పుడు ఆ పొగ పెట్టడంలో వేరే పొగ పెడుతున్నారు, పొమ్మన లేక పొగ పెడుతున్నారు. చాలా సంఘాల్లో ఏం చేస్తున్నారు, ఈ ధూపం వేసేవాళ్ళు లేరు, దీపాలు వెలిగించేవారు లేరు, ప్రభు కొరకు వెలిగేవారు ప్రకాశించేవారు లేరు, అనేక ఆత్మలను ఆకర్షించేవాళ్ళు లేదు. వచ్చినోడిని జడగొట్టేదే ఈ రోజుల్లో, వచ్చినోడిని పాడు చేసేది ఎక్కువైపోయింది. అందుకే మన సంఘాలు ఎలాగున్నాయి, కట్టడాలు గంభీరంగా ఉన్నాయి కానీ మనుషులు నింపబడడం లేదు. కనుక దీపస్తంభంలాగా మన జీవితాలు ఉండాలి. ఒక ఇంట్లో మనం ఉన్నామంటే ఆ ఇంటికి మనం దీపం, ఒక ఊరిలో ఉన్నామంటే ఆ ఊరికి అంతటికి మనం దీపం. దేవుడు అలా చేసినాడు. ప్రభు ఏమన్నాడు, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? మనం వెలుగుగా ఉన్నామా, చీకటిగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈ దినాన్ని మనం ప్రతిష్ఠించుకుందాం. ప్రభు బలలో కూడా మనం యోగ్యంగా పాల్పొందాం. ఇది తండ్రి ఇల్లు. నువ్వు తండ్రి ఇంట్లో ఉన్నావా, బయట ఉన్నావా? మొదటిది. రెండవది, ఇది దీపస్తంభము. దీపస్తంభములో ఆ కాంతి నీలో ఉందా? ప్రభు యొక్క వెలుగు నీలోనికి వచ్చి అనేకులను వెలిగించేటట్లుందా? అది మనం గుర్తించాలి. ఇంకా మనలో ఏదైనా రహస్య పాపాలు, చీకటి కార్యాలు ఏమైనా ఉన్నాయా? అవి ఉంటే మనం సరి చేసుకొని వదిలిపెట్టాలి. మూడో విషయం ఏంటంటే, ఇది ఎటువంటి ఇల్లు అంటే ఇట్ ఈజ్ లైక్ ఏ పవర్ హౌస్ అన్నాడు. ఏంటంట పవర్ హౌస్ అంటే ఏంటి? పవర్ హౌస్ అంటే ఏంటి? శక్తినిచ్చే ఇల్లు. ఎక్కడుంటుంది పవర్ హౌస్? థర్మల్ పవర్ కేంద్రం అంటారు. తర్వాత ఇంకా వేరే జల విద్యుత్ అంటారు. ఇవేంటంటే అక్కడి నుండి ఏమవుతుంది, శక్తి, ఆ విద్యుత్ అనేది ఉత్పత్తి చేయబడతా ఉంది. దేవుని మందిరంలో దైవికమైన శక్తి ఉండాలి. ఆ దైవికమైన శక్తితో అనేకులను మనం శక్తివంతులుగా చేయాలి. మన దేవుడు ఎలాంటి వాడు? శక్తి కలిగిన వాడు, బలము కలిగిన వాడు. రండి 84వ కీర్తనలో ఏమంటాడు? 84:5 వచనం చదువు. 84వ కీర్తన 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధనులు, యాత్ర చేయి మార్గములు. కాబట్టి ఆయన వలన శక్తి, ఆయన వలన బలం మనం పొందుకొని మనం బలవంతులంగా ఉండాలా. ఇక్కడ దేవుని యొక్క బలం అనేది ప్రదర్శించబడాలా. బలహీనులు ఎంతోమంది వస్తూ ఉంటారు దేవుని మందిరానికి, శక్తిహీనులు ఎంతోమంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మనము బలమును, శక్తిని అందించే ఒక పవర్ హౌస్ లాగా ఉండాలా. చూడండి, ఈరోజు కరెంటే లేకపోతే ఈ లైట్ వెలుగుతుందా? కరెంటే లేకపోతే ఈ ఫ్యాన్ తిరుగుతుందా? కరెంటే లేకపోతే ఇది పనిచేస్తుందా?
ఏది పనిచేయదు. నీవు నేను కూడా అనేకులకు శక్తినిచ్చే వారంగా ఉండాలా. దేవుడు తన మందిరములో మనల్ని శక్తివంతులుగా ఉంచినాడు. శక్తిహీనులను బలపరచడానికి, బలవంతులుగా చేసేదాని కొరకాయ దేవుని మందిరంలో మనం బలవంతులంగా ఉండాలి. బైబిల్లో ఉంది, బలవంతులు తమ యొక్క బలమును బట్టి అతిశయించకూడదు, కానీ బలహీనుల యొక్క దౌర్బల్యాన్ని ఏం చేయాలా? భరించేవారుగా ఉండాలి. ఎంతోమంది బలహీనులు ఉన్నారు, ఎంతోమంది శక్తిహీనులు ఉన్నారు. వాళ్ళందరికీ బలాన్ని, దేవుని బలాన్ని మనము చేకూర్చే వారంగా ఉండాలి. కాబట్టి ఇది ఒక శక్తినిచ్చే ఇల్లులాగా ఉంది. తర్వాత 4వ విషయం ఏంటంటే, ఇట్ ఈజ్ లైక్ ఏ పంప్ హౌస్ అన్నాడు. అంటే ఇది నీటిని అందించే ఇల్లు. పంప్ హౌస్ అంటే అక్కడ నుండే కదా నీళ్ళన్నీ కూడా సరఫరా చేయబడతాయి. ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం అంతా మనం చదివితే దేవుని మందిర గడప నుండి ఏం బయలుదేరుతున్నాయట? నీటి ప్రవాహము, ఒక నదిలాగా ఆ ప్రవాహము బయలుదేరుతూ ఉంది. ఈరోజు నీళ్ళు దేవుని వాక్యం గురించి మాట్లాడుతుంది. దేవుని వాక్యం అనే జలము ఇక్కడ నుండి బయలుదేరాలా, అనేక ప్రాంతాలన్నది తడపాలా. చూడండి, మొన్నటిదాకా భయంకరమైన ఎండలలో చాలా విసుక్కున్నాం, బాధపడ్డాం. ఇప్పుడు నీళ్లు రాగానే, వర్షం రాగానే, కొంచెం వాతావరణం చల్లబడగానే ఎంతో సంతోషపడుతున్నాం. కాబట్టి నీళ్లు లేకపోతే మొక్కలు ఏడుస్తాయి, నీళ్లు లేకపోతే జంతువులు ఏడుస్తాయి, నీళ్లు లేకపోతే మనిషి కూడా ఏడుస్తున్నాడు. మీకు తెలుసా, బెంగళూరులో కారు గడిగితే 5,000 ఫైన్. కారు గడిగితే ఏంటంట? 5,000 ఫైన్ అంట. ఎంత నీటి కొరత వచ్చిందో చూడండి. కాబట్టి నీళ్లు లేకపోతే మానవుడు బ్రతకలేడు. అలాగే దేవుని వాక్యం అనేకులు బ్రతికిస్తుంది. ఈ దేవుని వాక్యం యొక్క సమృద్ధి దేవుని మందిరంలో నుండి బయలుదేరుతూ ఉంది. ఇది ఒక పంప్ హౌస్ లాగా ఉంది. ఇక్కడ నుండి దేవుని వాక్యం అనే జలము అనేక ప్రాంతాలు ప్రసరింపజేయబడాలని ప్రభువు కోరుతున్నాడు. అందుకే దేవుని వాక్యం ఏం చేయాలండి? మనం కంఠస్థం చేయాలా, దేవుని వాక్యము అనుదినము చదవాలా, దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలా. దేవుని వాక్యమే లేకపోతే మన జీవితాలు ఎండిపోతాయి. దేవుని వాక్యమే లేకపోతే అనేకులు మరణిస్తారు. ఎహెజ్కేలు గ్రంథంలో ఆ మాట ఉంది, ఆ నది ఎక్కడికైతే వెళుతుందో అక్కడ సమస్తము కూడా బ్రతుకుతుంది. ఒకవేళ ఆ నదే లేకపోతే మనుషులందరూ ఏమైపోతారు? ఈరోజు పాపపు దాహముతో ఈ లోకంలో మానవులు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. వాళ్ళందరి దాహము తీర్చాలంటే ఒక జీవజల ప్రవాహంలాగా నీవు నేను ఉండాలి. సమరయ స్త్రీతో ఒక మాట అంటాడు, అమ్మా నేను ఇచ్చే నీళ్ళు నీలో నుండే బయలుదేరుతాయి, అనేకులను తృప్తిపరుస్తాయి. అట్లాంటి జీవజలం నేను నీకు ఇస్తానన్నాడు. ఇచ్చాడా లేదా? నీకు నాకు ఇచ్చాడా లేదా? అనేకుల దాహం మనం తీర్చగలుగుతున్నామా? అప్పుడు ఈ మందిరం ఏమవుతుంది? ఒక పంప్ హౌస్ లాగా ఉంటుంది. ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి ఒకసారి. మొదటిది తండ్రి ఇల్లు, ఫాదర్స్ హౌస్. రెండవది లైట్ హౌస్. రెండవది ఏంటి? లైట్ హౌస్ అంటే దీపస్తంభం కలిగిన ఇల్లు. మూడవది పవర్ హౌస్, శక్తినిచ్చే ఇల్లు. నాలుగవది పంప్ హౌస్. ఇంకా చెప్పమంటారా, ముగించమంటారా? రైట్, ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి. 5వ విషయం ఏంటంటే, ఇట్ ఈస్ లైక్ ఏ బ్యాంక్వెటింగ్ హౌస్ అన్నాడు. అంటే రాజభోజనశాల అన్నాడు. ఏంటంట? దేవుని మందిరం ఒక రాజభోజనశాల. ఇక్కడ ఎవరున్నారు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాం? ఆయనతో సహవాసం చేయడానికి ప్రతి ఆదివారము ఏం చేస్తున్నాం? ఆయన శరీరములో, ఆయన రక్తంలో మనము రాజు భోజనశాలలో మనం పాల్గొంటున్నాం. ప్రభువే మన దగ్గరికి వచ్చి ఆయన రాజుల రాజుగా, ప్రభువులు ప్రభుగా ఉండి మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. రాజభోజనశాల అంటే రాజు తినే ఆహారంలో ఎన్ని ఆహార పదార్థాలు ఉంటాయి, ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి. మన ఈ మధ్య ఒక హోటల్కి పోతే వాడు 15 రకాల వెరైటీస్ పెట్టినాడు. ఒక హోటల్లోనే 15 రకాల కర్రీసు ఏందేదో పెట్టాడు అన్నీ. రాజు భోజనంలో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఎన్ని రకాల మటన్స్ ఉంటాయి, ఎన్ని రకాల చికెన్లు ఉంటాయి, ఎన్ని రకాల ఫిష్ ఉంటుంది. మన ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన అంటున్నాడు, జీవాహారము నేనే అంటున్నాడు. కాబట్టి ఆయనను తిని, ఆయనను త్రాగి మనం తృప్తిపడి, బలపడి ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలని రాజభోజనశాలకు ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. సులమత్ అంటది, ఆ రాజభోజనశాలకు ఆయన నన్ను ఏం చేసినాడు? ఆహ్వానించినాడు. ఎంత అద్భుతమైన అనుభవం అండి. ఈ రాజభోజనశాల ప్రభు సన్నిధి, దేవుని మందిరంలో ప్రతి ఆదివారము ఈ ఆహారం తీసుకొని మనం బలపడి
ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉండి ఆయన మరణాన్ని మనం ప్రచురించే వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. చివరిది ఏంటంటే, 6వ విషయం ఏంటంటే, అది ఎటువంటి ఇల్లు అంటే అంతఃపురము లాంటిది. ఏంటంట? ఇన్నర్ హౌస్ అన్నాడు. ఏంటది? ఇన్నర్ హౌస్ అంటే అంతఃపురము. దేని కొరకు అంతఃపురము? అంతఃపురంలో ఎవరుంటారండి? ఎవరుంటారు? రాజులు, రాణులు ఉంటారు కదా. అంతఃపురములో ప్రభు మనల్ని ఉంచాడు. దేవుని మందిరము ఏంటంట? ఒక అంతఃపురం. ఎస్తేరు రాజు అయిన అహష్వరోషును కలుసుకునే దానికి ముందు ఎక్కడుందండి? షూషను కోటలో ఉన్న ఒక అంతఃపురంలో ఉంది. దేని కొరకు ఉంది? దేని కొరకు ఉంది? ఆ రాజును కలుసుకునడానికి కావలసిన సిద్ధపాటు 6 నెలలు, ఒక స్నానము, 6 నెలలు ఇంకొక స్నానము, మరి రాజుకు అనుకూలమైన విధానములో వస్త్రధారణ, రాజుకు అనుకూలమైన విధానములో తాను ధరించే ఆ ఆభరణాలు, తన దేహమును, తన ఆత్మ ప్రాణ దేహమును సిద్ధపరచుకునే క్రమములో అంతఃపురములో ఉన్నది. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఏం చేయబడుతున్నారు? ఆ పరమవరుడైన యేసు ప్రభు వారిని, ఆ పరలోకపు రాజును కలుసుకునే దాని కొరకై ఇక్కడ దేవుని వాక్యం ఏం చేయబడుతుందంటే సిద్ధపరుస్తుంది, నిన్ను సిద్ధపరుస్తుంది. హేగే లాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు దేవుని మందిరంలో? హేగే లాంటి వాళ్ళు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన దేవుని దాసులు. నిన్నేం చేస్తున్నా? అమ్మా, ఈ అలంకారం నీకు వద్దమ్మా, ఇది మాత్రమే ధరించమ్మా అంటే నువ్వు వింటావా? వింటావా? ఇప్పుడు ఎంతోమంది వచ్చినారు. అందరు విన్నారండి? అందరు విన్నారా? ఎవరు విన్నారు? ఒక ఎస్తేరే. అక్కడ రాయబడింది, హేగే నిర్ణయించిన అలంకారము తప్ప, హేగే నిర్ణయించిన అలంకారము తప్ప మరొక దాన్ని తాను కోరలేదు. ఈరోజు మన ఇష్టం ఎన్ని? దేవుని విషయాల్లో కూడా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటా ఉంది. అన్నీ తెచ్చినారు కానీ వేలు తేలేదు. ఏమన్నా తెలుసా? నాకు ఈ వేలే లేకపోతే పెళ్ళి క్యాన్సిల్ చేయండి అంది. వేలే లేకపోతే ఏమంటుంది? పెళ్ళే క్యాన్సిల్ చేయండి అంటే అప్పటికప్పుడు వెళ్ళి ఎక్కడ తెచ్చినారో మొత్తానికి వేలు వేసినారు. ఈరోజు మన ఇష్టాలు ఎన్నో ఉంటాయి. ఆ రాజును కలుసుకోవాలంటే, ఆ పరలోకపు పెళ్లి కుమారుని కలుసుకోవాలంటే నీ ఇష్టం చావాలా, నా ఇష్టం చావాలా, నా చిత్తం నీ చిత్తం కాదు, అయ్యా నీ చిత్తమే జరగాల. హేగే అంటున్నాడు, ఇదిగో అమ్మా ఈ అలంకారం. ఎందుకంటే ఈ అలంకారమే ఆ రాజు నచ్చుతాడు, ఈ అలంకారమే ఆ రాజుకు ఇష్టం. నాకు ఆయనకి తెలుసు, నీకు తెలియదు అన్నప్పుడు వెంటనే ఏం చేసింది? సరెండర్ అయింది, లోబరుచుకుంది. ఈరోజు చాలామంది దేవుని సేవకులు లోబడడం లేదు, చాలామంది ఉపదేశకులు లోబడడం లేదు, దేవుని వాక్యానికి లోబడడం లేదు. ఇక్కడ తలకాయ ఊపుతారు, బయటికి పోయి మళ్ళా తలకాయ ఇట్లా తిప్పుతారు. ఎంతమంది జీవితాల్లో దేవుని వాక్యానికి లోబడక ఆ రాక కొరకై సిద్ధపడలేకపోతున్నాడు. నన్ను సిద్ధపరచడానికి ప్రభు ఎక్కడ ఉంచినాడు? అంతఃపురములో. ఈ అంతఃపురములో నువ్వు సిద్ధపడే కొలది ఆ రాజు నువ్వు కలుసుకుంటావు. అందుకే దేవుడు అంటాడు, నేను కోరుకున్న స్థలము ఇదే, నా విశ్రమ స్థలము ఇదే, నేను ఇక్కడే నివసిస్తాను. దేవుడేమో దిగి భూలోకానికి వచ్చి సామాన్యమైన స్థలాల్లో ఉండడానికి ఇష్టపడుతుంటే మనకు అసలు తీరికే ఉండదు. కొంతమంది ఆదివారాలు అరకలు కట్టేవాళ్ళు ఉన్నారు, ఆదివారం ట్రాక్టర్లతో దున్నేవాళ్ళు ఉన్నారు, ఆదివారం విత్తనాలు వేసేవాళ్ళు ఉన్నారు, ఆదివారమే అదను అనుకొని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడతారా? లేదు. జ్ఞాపకం పెట్టుకోండి, బైబిల్ చెప్తుంది, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే, మరొక్క దినం పోగొట్టుకుంటే చెప్పాలి, ఒక్క దినం పోగొట్టుకుంటే, ఆదివారం పోగొట్టుకుంటే 1000 దినాలు దేవుని లెక్కలో నువ్వు పోగొట్టుకున్నాడు. కనుక ఎంత జాగ్రత్త కలిగి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆ సియోను రాజు త్వరగా రాబోతున్నాడు. సియోను కన్యకగా, పెళ్లి కుమార్తెగా నీవు నేను సిద్ధపడి మహానందముతో ఆయన ఎదుర్కొనే దాని కొరకే ఇదిగో భూలోకములో ఈ సియోను లాంటి నివాస స్థలాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఒకసారి పరీక్షించుకుందాం, నేను ఎలాగున్నాను. ఎన్నో విషయాలు ఇప్పటిదాకా విన్నాం. నేను ఎలాగున్నాను? నిజంగా నేను సిద్ధపడుతున్నానా? ఆ రాజును కలుసుకోగలనా? నేను నిజంగా కన్యక లక్షణాలు కలిగి ఉన్నానా? పెళ్లి కుమార్తెగా ఎస్తేరులాగా సిద్ధపడుతున్నానా? నిజంగా నాలో వెలుగుందా? నాలో దేవుని వాక్యం ఉందా? నాలో దైవికమైన చిత్తము నెరవేర్చబడుతుందా? ఇవన్నీ ఒకసారి పరీక్షించుకుంటే మనకు తెలుస్తుంది, అయ్యో నేను ఎంతో దూరంగా ఉన్నాను, తండ్రి ఇంటికి ఎంతో దూరంగా ఉన్నాను, నా జీవితం అంతా కూడా దుర్భరంగా ఉంది అని మనం పశ్చాత్తాపడి ప్రభు యొక్క శరీరంలో మనం పాలు పొందాం. ఈ ప్రతిష్ఠ దినమున మనల్ని మనమే ప్రతిష్ఠించుకుందాం. ఈ చర్చిని డెడికేట్ చేసినాం,
ఇక్కడున్న మరి కట్టబడిన ఈ దేవాలయాన్ని ఏం చేసినాం? మనం ప్రతిష్ఠించినాం. ఇప్పుడు చేసుకోవాల్సింది ఎవరు? మన దేహం అనే దేవాలయాన్ని ఏం చేయాలి? ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి. ప్రభు, ఇక మీదట నేను నీ కొరకే బ్రతుకుతాను, ఇక మీదట నీ కొరకే బ్రతుకుతాను. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకే జీవింతును, మిగిలిన జీవితం నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితము నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడు. మిగిలిన జీవితం ఎవరి కొరకు బ్రతకాలి చెప్పండి? ఇంకా కాలం ఉందనుకుంటున్నారా? ఏం పర్వాలేదులే, ఇంకా నేను ఈ లోకంలో అది ఇది చేసి అనుకోబాకండి. ప్రభు చాలా సమీపంగా ఉన్నాడు, చాలా సమీపంగా ఉన్నాడు. లేఖనాలు, ప్రవచనాలు చాలా నెరవేర్చబడబోతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ప్రభు చాలా సమీపంగా, నువ్వు అనుకున్నంత దూరంలో ఆయన ఏమి లేడు. కనుక నిన్ను నీవు ప్రభువుకు ప్రతిష్ఠించుకో. ఇదిగో ప్రభు, నా జీవితం, నా ఆత్మ ప్రాణ దేహములను, నా జీవితాన్ని సజీవంగా నీకు సమర్పించుకున్నాను. నీ కొరకే ఇక మీదట బ్రతుకుతాను. ఇంతవరకు నా లోకం కొరకు, నా ఇచ్చల కొరకు, నా కుటుంబాల కొరకు, నా బంధువుల కొరకు, నా స్నేహితుల కొరకు, ఎవరి కొరకో బ్రతికాను. ఇక మీదట నేను ఇదిగో నీ కొరకే బ్రతుకుతానని మన దేహమును, మన ఆత్మ ప్రాణ దేహములను సజీవంగా ప్రభువుకు మనం ప్రతిష్ఠించుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మందిరాన్ని ప్రతిష్ఠించడం అయిపోయింది, కానీ మనల్ని మనం ప్రతిష్ఠించుకునే దాని ద్వారా రాబోయే దినాలు ఎంతో గొప్ప ఫలితం ఉండబోతుంది. కనుక దేవుని యొక్క వాక్య విలువల్లో మన జీవితాలు సరి చేసుకొని, మరి మన జీవితాలు ప్రతిష్ఠించుకొని యోగ్యంగా ప్రభు శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనము పాలు పంపులు పొందాం.